వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తు గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో తాను నటించే సినిమాల్లో సైతం ఈ గుర్తును ప్రమోట్ చేస్తుంటారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ లో భాగంగా గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ డైలాగ్ వదిలారు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈసీ మాత్రం జనసేనకు షాక్ ఇచ్చింది. గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా తన పార్టీ సింబల్ గాజు గ్లాస్ ను పవన్ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో నిన్న మొన్నటి వరకు పలు నియోజకవర్గాల్లో జన సైనికులు టీ దుకాణాల వద్ద గాజు గ్లాస్ లో కొంత సమయం వ్యవధిలో ఉచితంగా తేనీరు పంపిణీ చేస్తూ పార్టీ సింబల్ ని ప్రమోట్ చేసుకుంటున్నారనే కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సింబల్ విషయంలో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేమంతా సిద్ధమంటూ వైసీపీ, ప్రజాగళం అంటూ చంద్రబాబుతో పాటు బీజేపీ, జనసేన ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేశాయి. ఈ సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో ఇప్పుడు జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట కూటమి పరిస్థితి ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ, టీడీపీతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం గుర్తింపు పొందాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది. ఇక జనసేన విషయానికొస్తే గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో కాకుండా కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే జనసేన పేరు ఉంది. దీంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి సిఈసి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసి ఒక స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ విషయంలో ఈ నిర్ణయం ప్రకటించిందని అంటున్నారు. దీంతో ఈ విషయంపై జన సైనికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించి ఆ పార్టీ పెద్దలు ముందుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.